హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఎండుమిరపకాయలతో అల్లం పచ్చడి చేసి చూపించబోతున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకుంటున్నాను. ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ధనియాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేగనీయండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలని ఓ 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. అవి వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. కొన్ని టిప్స్ ఫాలో అవుతాయి. ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. బాగా వేయించుకోండి. వేగిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయించుకున్నవి వేసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళల్లో నానబెట్టిన చింతపండు, చిన్నులపాయ రెక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పోపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు, కాస్త కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, పోపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి పచ్చడి తీసుకొని ఈ పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, అల్లం పచ్చడి, ఎండుమిరపకాయలతో చేసిన అల్లం పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.